కానీ నేను మాట్లాడాలని చాలా అనుకున్నా. ఫస్ట్ బిఫోర్ నాకంటే ముందు మాట్లాడిన మా ఎంపీ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడి 4 విషయాలు చెప్పాలని యాక్చువల్గా అయ్యాలని నాకు వైరల్ ఫీవర్ ఉన్నా టీచర్స్ ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. నాకు బాధ వేసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను తెలుసుకున్నారు 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉండరంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం, మనం ఇవాళ ఏంటి టీచర్స్ డే అంటే ఏంటది మామూలు రోజా? ఇది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాంటి గురువులు జయగా సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే, 2వ రాష్ట్రపతిగా టీచర్ స్థాయి నుంచి రాష్ట్రపతి అయిన ఆయన బర్త్డే సందర్భంగా ఇలా దేశంలో ఎంతో మంది పేదవారిని పెద్దవారిని కార్పొరేట్ సమయంలో ఈ దేశాన్ని తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర మరవలేదు. అలాంటి టీచర్స్ డే సందర్భంగా మీరు కూడా ఈ విధంగా చేయడం నాకు మాత్రం ఒక 5 నిమిషాలు మనసు బాగా అనిపించి నేను వెళ్ళిపోదామని చెప్పి అనుకున్న సమయంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం సారీ మీరు అనుకోవద్దున్నాను. నేను నాకేంటంటే నా గురించి 30 ఏళ్ళుగా మీరు చూస్తున్నాను. ఏ విషయంలో ఒక మీదనే మాట్లాడతాను. నేను తెలంగాణ విషయంలో వచ్చే సొంత పార్టీ నిర్మించి తెలంగాణ కోసం మీ అందరితో కలిసి నా మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్నాను. ఈ పదవులు ముఖ్యం కాదు. ఇవాళ నేను వెళ్ళిపోయింటే టీచర్స్ నేను బయటికి వెళ్ళిపోయింటే నా గౌరవం పెరిగేది, మీ గౌరవం తగ్గేది. మీ గౌరవాన్ని కాపాడింది మీరు వెళ్ళిపోకుండా నల్గొండ జిల్లా యావత్ తెలంగాణ టీచర్స్ గౌరవాన్ని కాపాడినయ్యా నేను బయటికి వెళ్ళిపోయింది. మరోసారి ఎవరు కూడా పొరపాటు చేయకండి. మీరు పెద్దవాళ్ళు, మేధావులు, మీరేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీకు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు 1/2 అవర్ కూడా చాటు కాలే. 1/2 అవర్లోనే ఓపెన్ మెసేజ్ ఏంటంటే మీ చేతిలో భవిష్యత్తు ఉన్నది, తెలంగాణ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఉన్నది. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి, జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయన ఎవరో కాదు, మీరందరూ మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే మీరే గురువులు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చాము. శిశువుని లోకానికి పరిచయం చేసి అమ్మ మొదటిదైతే ఉండడంపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న 2వ గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో ఎలా నేర్చి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు 3వ గురువు. అందుకే పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నాడు. ఆ రోజు ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వందనిచ్చి గురువు జాతి గౌరవానికి లోకానికి చాటి చెప్పిన మన దేశ 2వ రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ప్రభుత్వ ఉపాధ్యాయ దినోత్సవం గుర్తించింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది. దేవుడు గురువు పక్క పక్కనే ఉంటే నేను మొదట గురువుకు నమస్కరిస్తూ అన్నారు ఆ రోజు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి గురువుకు నమస్కరిస్తా, తర్వాత దేవుణ్ణి మొక్తా అన్నాడు. భగవంతుడని నేర్పించింది ఎవరు? గురువు. ఇలా భగవంతుడు ఇలా ఉంటాడని. అందుకనే గురువు నమస్కరించి తర్వాత దేవుని మొక్తా అని చెప్పింది కబీర్ దాస్ గారు.
సమాజంలో గురువుకున్న స్థానం అంత గొప్పది. గురువు అంటే గు అంటే చీకటి, గురువు అంటే పోగొట్టేది అనే అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరను తొలగించి జ్ఞాన దీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. యుగ పురుషుడు జ్ఞాన మహర్షి మన సర్వపల్లి ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత స్వయంగా మహాత్మా గాంధీ కీర్తించారు. మీరు నా కృష్ణుడు, మీరు అర్జున్ని అన్నారు గాంధీజీ. మీరు నా ఉపాధ్యాయుడు అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వాక్యాల నేపథ్యం ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో. గురువులకే గురువు ఆయన, అందుకే ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం అయింది. చాణక్యుడి చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త మౌర్యుడు, సమర్థ రామదాస్ తయారు చేసిన వీరకట్నం శివాజీ, రామకృష్ణ పరమహంస అందించిన ఆత్మాధిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురు శిక్షణ శక్తికి వీళ్ళు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురు పరంపర వేద వ్యాసులతో సుసంపన్నమైంది. మన సంస్కృతిలో నేటికి అది కొనసాగుతూనే ఉన్నది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నది. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో పోటీ పడే విధంగా అన్ని రకాల అధునాతన హక్కులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తున్నాం. అందులో మొదటిది నల్గొండ జిల్లా కేంద్రంలో నా కలెక్టర్ గారి చొరవతో R&B శాఖ ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 200 కోట్ల రూపాయలతో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి విద్యా వ్యవస్థను పరిపుష్టం చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న డిఎస్సిని నిర్మించి వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సమాజంలో విలువలు పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుంటూ నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా, రాబోయే తరాలకు దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ గురువులందరికీ కూడా వందనం, పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.